మాకు ఇచ్చేసి మీ ఉద్యోగాలు మీరు తీసుకొని పోండి అని చెప్పేసి అన్న ఇప్పటి వరకు మాకు న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మాకు న్యాయం చేయాలి. హైకోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు ఏమాత్రం బేఖాతరు చేస్తున్నారు. కనీసం పట్టించుకోవట్లేదు అధికారులు. డిఎస్సి 2008 బిఎడ్ అభ్యర్థులం చాలా జెన్యూన్ ఇష్యూ. వాస్తవంగా ఏంటంటే ప్రపంచ భూభాగంలో మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరిగి ఉండకపోవచ్చు. మేము చేయని తప్పుకు మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. సుమారు 500 మంది దాకా వచ్చామన్నా. ఆల్రెడీ 1 by 1 వస్తూనే ఉన్నారు. మేము ప్రజెంట్ ఉన్నది 1500 మంది ఉన్నాం. మాకు చాలా జెన్యూన్ ఇష్యూని మమ్మల్ని పక్కన పడేశారు. గత ప్రభుత్వాలు చాలా తీవ్రమైన గత ప్రభుత్వం లోపల అన్యాయం జరిగింది మొత్తం. కనీసం మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక సైనికులుగా మేము సైనికులుగా పనిచేసేసినాం. మా రేవంత్ అన్న కంపల్సరీ రావాలా, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుక్షణం పోరాడినాం. ఈరోజు రేవంత్ అన్న కలుస్తున్నాం. కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుంది అని సంపూర్ణమైన విషయం ఉంది. డిఎస్ వాళ్ళు పాపం బిడ్డలు అందరికి చాలా బాధపడుతున్నారు. తమ్ముళ్ళు అందరు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటున్నారు. నీదేం కష్టం? మేము మా తెలంగాణ రాష్ట్రంలో చేతి పంపులు ఉంటాయి, బోరింగ్ మెకానికల్ కొట్టేటి. నీళ్ళు లేనప్పుడు ప్రజలకు ఎంతో మందికి నీళ్ళు తాగిచ్చినాము. కేటీఆర్ ప్రభుత్వం మాకు వచ్చినాక, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాను ఇంతవరకు చేయలేదు. ఉన్న జీతాలు కూడా ఊడగొట్టండి సరిగ్గా ఇస్తలేడు. మాది మంచిర్యాల జిల్లా మొత్తం రాష్ట్రం అంతా. మంత్రికి చెప్పినాము, కేటీఆర్కి కలిసినాము, కేసీఆర్ అలవని చేయలేదు మమ్మల్ని ఇంతవరకు. ఎర్రబెల్లి దయాకర్ సార్కు కలిసినాము. కలిస్తే చేస్తానని 5 సంవత్సరాలు నింపుకున్నాం మమ్మల్ని సార్. మేడం మేము లేనిది నీటికి చిన్న పురుగు కూడా నీళ్ళు అందించడం మేము. అటువంటి మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయలేదు. మాకు ఇప్పుడు 350 మంది ఉన్నాం మేడం. మేము బోరింగ్ మెకానికలము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తాము, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో చేస్తాము. ఇంతవరకు మాకు కేసీఆర్ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. ఒక్క రూపాయి మాకు ఇవ్వకుండా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ గారు మాకు చేస్తా అన్నాడు. మా భక్తి విక్రమ సార్తో పాదయాత్రకు ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఇవన్నీ తిరిగినాం సార్. మేడం మాది కేస్లాపూర్ భీమిని మండల్, మంచిర్యాల డిస్టిక్. మేము ఎలక్షన్లకు ఓటేయడానికి పోయినప్పుడు మా బాబాయ్ని ఎలక్షన్ల రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టడం జరిగింది. కత్తులతో దాడులు చేశారు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కత్తులతో దాడి చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు, 3 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ డాడీని చంపేయడం జరిగింది. మరుసటి రోజు కాపు కాసి ఊరవతల మంచిర్యాలకు వెళ్ళారు ఈ పాపను కలవడానికి. ఆ సమయంలో సాయంత్రం సమయంలో ఊరవతల హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక 7-8 మంది కలిసి చంపడం అనేది జరిగింది. సీఎం సార్ని కలవడానికి